ఈరోజు 9:30 నుంచి ట్రంప్ విధిస్తున్న ఈ అదనపు టారిఫ్లు కూడా అమల్లోకి వచ్చాయి. దీంతో భారతదేశం పైన 50% టారిఫ్లు అమల్లోకి వచ్చినట్టు. ప్రపంచంలో ఏ దేశం పైన కూడా 50% మించి టారిఫ్ లేవు. ఇండియా, బ్రెజిల్ పైన 50% టారిఫ్లు ఉన్నాయి. ఇప్పటిదాకా చైనా పైన చాలా హడావుడి చేసిన ట్రంప్ 245% వరకు కూడా టారిఫ్లు వేస్తానన్నవాడు చైనా పైన 30% టారిఫ్లే ఉన్నాయి. కారణం ఏంటంటే చైనా ప్రతి ఏటా $450 బిలియన్ విలువైనటువంటి వస్తువుల్ని అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అమెరికా చైనాకు ఎగుమతి చేసేది చాలా తక్కువ. చైనానే $450 బిలియన్, 45,000 కోట్ల డాలర్ల వస్తువుల్ని ఎగుమతి చేస్తుంది అమెరికాకు. ఒక్కసారి చైనా పైన గనక టారిఫ్లు విధిస్తే అమెరికన్ మార్కెట్లో అన్ని రకాల వస్తువులు పెరుగుతాయి. దాంతో పెద్ద ఎత్తున ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కనుక చైనా పైన చర్యకు ట్రంప్ వెనుకాడుతున్నాడు. కానీ భారత్ పైన ఆల్రెడీ మొదలుపెట్టాడు. ఇది కూడా వాస్తవంగా అమెరికాకు నష్టదాయకంగా మారుతుంది. ఎన్ని రకాలుగా నష్టదాయకంగా మారుతుందో చూద్దాం. నేను వివరంగా ఒక్కొక్క రంగం గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను. టెక్స్టైల్ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, డైమండ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే ష్రింప్స్ అండ్ మరైన్ ఎక్స్పోర్ట్స్, రొయ్యలు, చేపలు, ఈ ఎగుమతుల పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇలా భారతదేశ ఎకానమీ పైన పడే ప్రభావాన్ని కూడా మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోలో అసలు అమెరికాకి ఎలా నష్టము, భారత్ పైన ట్రంప్ జరుపుతున్న దాడి సెల్ఫ్ డిస్ట్రక్టివ్, అమెరికాకు ఆత్మ వినాశం. మొదటిది అసలు వెరీ ఆబ్జెక్టివ్ ఏంటి ట్రంప్ చెప్తున్నది, భారతదేశం పైన ఎందుకు విధిస్తున్నారు అంటే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొని రష్యా యుద్ధానికి కారణమవుతోంది. అందువల్ల ఇండియా పైన టారిఫ్లు విధిస్తే ఒక పెద్ద కస్టమర్ రష్యాకు పోతాడు కనుక రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం ఆపుతుంది. ఇది లాజిక్. ఈ లాజిక్లో ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ పైన జరుపుతున్న వార్కు భారతదేశం ఆయిల్ ఇంపోర్ట్స్కు సంబంధమే లేదు. ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకోకపోతే చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ మాటకొస్తే చైనానే మెయిన్ ఇంపోర్టర్. నేను చాలాసార్లు చెప్పాను, రష్యా ఎగుమతి చేసేటువంటి ఆయిల్లో 47% చైనాకు, 38% ఇండియాకు. అదంతెందుకు యూరోప్ కూడా రష్యన్ గ్యాస్ కొంటుంది. అందువల్ల ట్రంప్ వెరీ ఆబ్జెక్టివ్ నెరవేరదు. అసలు ఇండియా పైన శాంక్షన్స్ ఏంటి, రష్యా పైన శాంక్షన్స్ విధిస్తేనే ఉక్రెయిన్ వార్ ఆగలేదే. రష్యాకు చెందిన $350 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ను అమెరికా స్తంభింపజేసింది. డాలర్ పేమెంట్ వ్యవస్థ నుంచి రష్యాను సస్పెండ్ చేసి. అయినా రష్యాకి ఏమీ కాలే. 1200 కంపెనీలు, అమెరికన్ కంపెనీలు, వెస్ట్రన్ కంపెనీలు రష్యా నుంచి వెళ్ళిపోయాయి. అయినా రష్యాకి ఏమీ కాలే. ఇప్పుడు తిరిగి మళ్ళీ రావటానికి క్యూ కడుతుంటే పుటిన్ కండిషన్స్ పెడుతున్నాడు. సో అమెరికన్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలకు కూడా రష్యన్ కంపెనీలకు అమ్ముకొని వెళ్ళిపోయాయి ఈ శాంక్షన్స్ వల్ల. కానీ దానివల్ల నష్టపోయిన అమెరికన్ కంపెనీలే, రష్యన్ కంపెనీలు లాభపడ్డాయి. 20,000 రకాల శాంక్షన్స్ విధించారు రష్యా పైన. అయినా రష్యాకి ఏమి కాలే. పెద్ద ఎత్తున ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చారు, కానీ రష్యా యుద్ధం ఆపలేదే. బైడెన్ అయితే ఏకంగా రూబుల్ రబుల్ అవుతుంది అన్నాడు. కానీ 2025లో ద బెస్ట్ పర్ఫార్మ్డ్ కరెన్సీ ఏది అంటే రూబుల్. మరి యుద్ధం చేస్తున్న రష్యా పైన ఆంక్షలు పెడితేనే యుద్ధం ఆగలేదే. ఇక రష్యా నుంచి ఆయిల్ కొంటున్న ఇండియా పైన టారిఫ్లు విధిస్తే యుద్ధం ఆగుతుందా? అందువల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది అమెరికాకు. ట్రంప్ వెరీ ఆబ్జెక్టివ్నే ఫెయిల్ అవుతుంది. సో ట్రంప్ ఇంటా బయట బ్లేమ్ అవుతాడు. అమెరికా ప్రపంచం ముందు తలవంచుకునే పరిస్థితి డిప్లొమసీలో వస్తుంది. ఎందుకంటే ఇండియా పైన శాంక్షన్స్ విధించడం, టారిఫ్లు విధించడం ద్వారా
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్ వింత లాజిక్ ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అవుతుంది. ఇది అమెరికన్ డిప్లొమసీకి, అమెరికన్ ఇంటర్నేషనల్ స్టేచర్కి కూడా భంగం పట్టుతుంది. ఇక రెండవది, దీనివల్ల ఎవరికి లాభం? ఇండియా పైన శాంక్షన్స్ విధించడం వల్ల ఫస్ట్ లాభపడే కంట్రీ చైనా. ఎన్ని రకాలుగా లాభపడుతుంది? భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనలేకపోతే, కొనుగోళ్ళు ఇబ్బందులు ఏర్పడితే చైనా ఆ ప్లేస్ ఆక్రమిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇరాన్ నుంచి అమెరికా ఒత్తిడి మేరకు మనం ఆయిల్ కొనడం ఆపేశాం. ఏం జరిగింది? ఇరాన్ ఆయిల్ 90% చైనా చౌకగా కొనేస్తుంది. ఒకవేళ మనము ఏ రకమైన ఆటంకాలని, అవరోధాలని కూడా అధిగమించి రష్యా నుంచి ఆయిల్ అలాగే కొంటూ పోయామనుకోండి, అమెరికా మనపైన 50% టారిఫ్ విధిస్తుంది. దీనివల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అన్కాంపిటేటివ్ అవుతాయి. ఉదాహరణకు ఈరోజు ఇండియన్ షర్ట్ అమెరికాలో ఒక $10 షర్ట్, ఇండియాది ఒకే రకమైన క్వాలిటీ షర్ట్ ఇండియాది $10 అయితే వియత్నాంది $12 ఉంది. ఇప్పుడు చైనాది $12 ఉంది, వియత్నాంది $13 ఉంది. ఒక్కసారి 50% టారిఫ్లు కనుక అమలైతే ఇండియన్ షర్ట్ $16 అవుతుంది. చైనా పైన 30% టారిఫ్ ఉంది, చైనాది $14 అవుతుంది. వియత్నాంది $12, $13 మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే వియత్నాం పైన తక్కువ టారిఫ్ ఉంది. ఇంకా అంటే ఒక ఉదాహరణ మీకు షర్ట్ పైనే అప్రాక్సిమేట్గా అవగాహన కొరకు చెప్పాను. సో ఇండియన్ షర్ట్ బికమ్ కాస్ట్లియర్. దానివల్ల ఎవరికి లాభం? చైనాకు లాభం. సో చైనాకు బెనిఫిట్ అయ్యేటువంటి పని ట్రంప్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇండియా పైన 50%, చైనా పైన 30% వేస్తే ఆటోమేటిక్గా ఇండియన్ గూడ్స్ అన్కాంపిటేటివ్ అయిపోయి చైనా ఆ ప్లేస్ ఆక్రమించేసుకుంటుంది. ఇది రెండవది. అంటే తమ స్ట్రాటజిక్ అలా అయిన భారతదేశానికి ప్రయోజనం కలిగించాల్సింది పోయి తమ స్ట్రాటజిక్ రైవల్ అయిన చైనాకు లాభం చేకూరుస్తున్నాడు ట్రంప్. ఇక మూడవది, థర్డ్ పాయింట్, ఇండియాస్ జియో పాలిటిక్స్ ప్రియారిటీస్ మారుతాయి. ఇప్పటిదాకా గత 2-3 దశాబ్దాలుగా మనం అమెరికాకు చాలా దగ్గరయ్యాం. అమెరికాతో వ్యూహాత్మక బంధం ఏర్పడింది. మీకు క్వాడ్లో అమెరికాతో కలిసి మనం ఉన్న అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి చైనా వ్యతిరేక కూటమి వెస్ట్ ఏషియన్ క్వాడ్గా పిలువబడే I2, U2లో ఉన్నాం. ఇండియా, ఇజ్రాయెల్, USA, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇలా ఇండియా, చైనా, అమెరికాకు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి పోయి ఇండియా రష్యాకు మరింత దగ్గర అవుతుంది. ఈవెన్ ఇండియా, చైనాల మధ్య కూడా సంబంధాలు పెరుగుతున్నాయి. ఒక్కసారి ట్రేడ్ కూడా రీరూట్ అయిందనుకోండి, ఇప్పుడు అమెరికా ఇండియన్ టెక్స్టైల్స్ పైన 50% టారిఫ్ విధించి అన్కాంపిటేటివ్ చేస్తానంటే రష్యా ముందుకు వచ్చింది ఇండియన్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ కొనటానికి. ఇలా ఇండియా ట్రేడ్ డిప్లొమసీ రీరూట్ అయిందనుకోండి, అది తిరిగి మళ్ళీ అమెరికాతో బంధం కలగడం అనేది మామూలు విషయం కాదు. అందువల్ల ఇండియా జియో పొలిటికల్ ప్రియారిటీస్ అమెరికన్ ఇంట్రెస్ట్లకు భిన్నంగా, అమెరికా ఆశించిన దానికి భిన్నంగా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ బ్రెజిల్ లాంటి దేశాలు ప్రతిపాదిస్తున్నాయి బ్రిక్స్ను బలోపేతం చేద్దామని. రష్యా, ఇండియా, చైనా ట్రైకాను పునరుద్ధరించాలి అని చెప్పి రష్యా ప్రతిపాదిస్తోంది. అందువల్ల అమెరికాకు వ్యతిరేకంగా బలమైన కూటములు ఏర్పడటానికి, ఉన్న కూటములు బలపడటానికి, డిప్లొమసీ, ట్రేడ్ డిప్లొమసీ రీరూట్ అవ్వటానికి దారితీస్తుంది ఇది. ఇక నాలుగవది, అమెరికన్ కన్జ్యూమర్ పైన ప్రభావం. అమెరికన్ కన్జ్యూమర్ పైన ఇది పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఒక్క ఇండియా పైనే విధించలేదు, అన్ని దేశాలపైన విధించారు. ఇప్పుడు కొన్నిటిపైన మినహాయింపు ఇచ్చాడు, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ లాంటివి. కానీ ఇవి కూడా గనక దాడులు చేస్తే డెఫినెట్గా అమెరికాలో ఔషధాల నుంచి మొదలుకొని మొబైల్ ఫోన్ల వరకు ధరలు పెరిగిపోతాయి. ఆల్రెడీ అమెరికాలో ఇండియన్ స్ట్రింప్స్ యొక్క ధరలు పెరిగిపోయాయి. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగటానికి కూడా ఇది కారణమవుతుంది. ఐదవది, ఇండియా ఇప్పటి వరకు రిటాలియేటరీ టారిఫ్ విధించలేదు. సో ఒకసారి కనుక ఇదే రకమైనటువంటి వ్యవహారం కొనసాగితే
డెఫినెట్గా ఇండియా రిటాలియేటరీ టారిఫ్లు విధించే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకు పోవడం ఎలా కష్టమవుతాయో అమెరికన్ ఎక్స్పోర్ట్స్ ఇండియాకు రావడం కూడా కష్టమవుతుంది. ఇది అమెరికన్ ట్రేడ్ని కూడా దెబ్బతీస్తుంది, అమెరికాలో జాబ్స్ను కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అందువల్ల అమెరికాకు కూడా ఇది వ్యూహాత్మకంగానే కాదు, ఆర్థికంగా కూడా నష్టంగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 6వది, అసలు ట్రంప్ లక్ష్యమైన ఇండియాను పనిష్ చేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇదేం కొత్త కాదు భారతదేశానికి అమెరికా ఆంక్షలు. అమెరికా మనకు సూపర్ కంప్యూటర్ ఇవ్వమంటే మనమే సొంతగా సూపర్ కంప్యూటర్ తయారు చేసుకున్నాం. అమెరికా మన క్రయోజనిక్ టెక్నాలజీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఆంక్షలు విధిస్తే మన దేశీయ పరిజ్ఞానంతో క్రయోజనిక్ టెక్నాలజీని, క్రయోజనిక్ ఇంజన్లను ఇవాళ తయారు చేసుకోవడమే కాకుండా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇలా అమెరికా మన అగ్ని మిసైల్ పైన ఆంక్షలు విధించినా మన అగ్ని ప్రోగ్రాం ఆగలేదు. 1969 ఎన్పిటిపై సంతకం చేయనందుకు మన అణు పరిజ్ఞానం పైన ఆంక్షలు విధించిన మళ్ళీ తోవకొచ్చి 2008కి వచ్చే వరకు ఇండియాతో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చింది. అందువల్ల చరిత్ర ఏం చెప్తోంది? అమెరికా ఆంక్షల వల్ల భారతదేశం దెబ్బతినలేదు, క్రైసిస్ను ఆపర్చునిటీగా మార్చుకుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ నాట్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో ఎక్స్పోర్ట్స్ ఇండియన్ జీడిపిలో చాలా పరిమితమైన పాత్ర మాత్రమే పోషిస్తుంది. అందులోనూ ఇండియా ఈజ్ మోర్ ఇంటర్నల్ మార్కెట్ డ్రివెన్ ఎకానమీ. దేశీయ మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడేటువంటి దేశం. ఇవాళ ఎక్స్పోర్ట్ చెప్తున్నది అమెరికా ట్రంప్ విధిస్తున్న ఆంక్షల వల్ల ఒక $50 బిలియన్ అంటే $5,000 కోట్ల ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్నిటిపైన ట్రంపే ఎగ్జాంప్ట్ చేశాడు. ఉదాహరణకు ఐరన్ అండ్ స్టీల్, అల్యూమినియం, కాపర్, ఫార్మా, ఇలాంటి ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్, వీటిని ఆటో ఎక్విప్మెంటు, ప్యాసింజర్ వెహికల్స్ వీటిని ఎగ్జాంప్ట్ చేశాడు. ఎందుకంటే అవి అమెరికాకు అవసరంగా ఎగ్జాంప్ట్ చేశాడు. అన్నిటి మీద ఆంక్షలు లేవు. ఇప్పుడు 50% టారిఫ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ వస్తువులపైన లేదు. ఎందుకంటే అమెరికన్ కన్స్యూమర్ ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి జాగ్రత్త పడ్డాడు. సో అందువల్ల ఓవరాల్గా ఎఫెక్ట్ అయినా ఒక $50 బిలియన్ మించి ఎఫెక్ట్ కాదని. ఇండియాది $4 ట్రిలియన్ ఎకానమీ. సో నియర్లీ $4 ట్రిలియన్ ఎకానమీలో ఒక $50 బిలియన్, 4 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీలో ఒక $5,000 కోట్ల $50 బిలియన్ అంటే $5,000 కోట్ల ఏం జరుగుతుంది? మన జీడిపికి ఓవరాల్ ఎఫెక్ట్ కూడా 0.8% కూడా ఉండదు అని అంచనా. ఈలోగా భారతదేశం కూడా తమ ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేసుకునే ప్రయత్నం చేస్తుంది. క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకోవడానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు భారతీయ దుస్తులు కొనడానికి రష్యా ముందుకు వచ్చింది. భారతీయులకు ఎక్కువ వీసాలు ఇవ్వడానికి రష్యా ముందుకు వచ్చింది. ఇండియన్ డెలిగేషన్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో ఇలా ఇతర రకాల ట్రేడ్ రూట్స్, ఇండియా చైనా రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సౌత్ కొరియా ట్రేడ్ డెలిగేషన్ చైనాకు వెళ్ళింది. ఒక ఇండియన్ జియో ఎకనామిక్సే కాదు, ఓవరాల్గా కూడా జియో ఎకనామిక్స్లో మార్పు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవాళ ట్రంప్కి అర్థం కావాల్సింది అంటే అమెరికా ఇవాళ ప్రపంచాన్ని శాసించే ఎకానమీ కాదు, ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ కాదని ఎవరు అనడం లేదు. కానీ అమెరికా ఈ స్టిల్ లార్జ్ ఇంపోర్టింగ్ నేషన్. అందువల్ల ఇంపోర్ట్స్ పైన సుంకాలు విధిస్తే అమెరికాకి ఎఫెక్ట్ కాకుండా ఉండదు. అందులో ఎమర్జింగ్ ఎకానమీస్ ఇవాళ పెద్ద ఎకానమీస్. చైనా ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్, అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్. అందుకే చైనాను ముట్టుకోవడం లేదు. కానీ ఎమర్జింగ్ ఎకానమీస్ ఇవాళ అమెరికా కన్నా డామినేటింగ్ ఎకానమీ. ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా, నాట్ అమెరికా. సో ఇండియా కంట్రిబ్యూట్ టు ది 18% ఆఫ్ గ్లోబల్ గ్రోత్, వెరీస్ అమెరికా కంట్రిబ్యూట్ ఓన్లీ 11%. అందువల్ల ఇండియన్ ఎకానమీని ఈ టారిఫ్లతోనే అణచివేస్తానని ట్రంప్ అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. అందువల్ల ఈ టారిఫ్లతో ట్రంప్ ఉక్రెయిన్ వార్ ఆపలేడు, భారతదేశానికి కూడా బులీ చేయలేడు. అందువల్ల 6 రకాలుగా అమెరికాకి ఇది నష్టంగా పరిణమిస్తుంది.